ఇన్ని రోజుల పోరాటము బీసీల తరపు నుంచి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీదేసుకొని నెత్తి మీదేసుకొని బీసీలందరూ నాయకులందరూ మీరన్నట్టుగా శాలువాలు కప్పుకొని తిరిగిందంతా ఉట్టిదేనా మరి? ఇప్పుడు ఎట్లుంటదంటే, ఏ 4 ఏండ్లు నన్ను పెళ్లి చేసుకుంటా అని తిరిగిండు వాడుకున్నాడు. కరెక్ట్ టైంలో ఇప్పుడు పెళ్లి చేసుకోరా భయ్ అంటే పెళ్లి చేసుకోలేకుంటే అప్పుడు ఉన్న ఆడపిల్ల పరిస్థితి ఎట్లుందో ఇలా తెలంగాణ బీసీ పరిస్థితి అట్లుంటది. హ్మ్. చెప్పి లాస్ట్‌కు నువ్వు అసలు కాడ తాళి కట్టరా నాయనా అంటే, హ్మ్. నాకు కోట్లు అడ్డం ఉన్నాయి, నాకు అది అడ్డం ఉన్నది, నాకు ఇదైతున్నది, మా నాయన ఒప్పుకుంటలేడు, మా అమ్మ ఒప్పుకుంటలేదు అన్నట్టు ముచ్చట లెక్క చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ముచ్చటంతా. హ్మ్. ఎన్ని బక్వాస్ ముచ్చట్లు. నువ్వు కరెక్ట్ ఉండేదుంటే అన్నిటికి తెగించి నువ్వు కొట్లాడితే అంటే ఇప్పుడు జరుగుతది. లవ్ చేసి ఖచ్చితంగా వదిలేద్దామని ఫిక్స్ అయ్యిరన్నట? అంటే బరాబర్ మోసం చేస్తున్నాడు కదా ఇప్పుడు. ఆ! నేను అదే అంటున్నా, నువ్వు మోసం చేస్తేలే ఉన్నప్పుడు నువ్వు దీనికి నీ చేతులున్నంత చేసి కూడా మళ్ళీ నువ్వు కొట్లాడాలి కదా. నీకెక్కడ నీ యాజిటేషన్ ప్రోగ్రామ్ ఏది? హ్మ్. స్వతంత్రం ఏంది ఉట్టి వచ్చిందా, పుణ్యానికి వచ్చిందా? బలిదానాలు చేస్తేనే వచ్చింది కదా. తెలంగాణ విముక్తి ఎట్లా వచ్చింది? బలిదానాలు చేస్తేనే వచ్చింది కదా. నీ బలిదానాలు కూడా అవసరం లేదు ఇక్కడ. ఆ! ఉట్టిగా ప్రెజర్ చేయి, ఢిల్లీలో అంటే ప్రెజర్ ఇప్పుడు చేసి వస్తాయి. ఈ నాయకులు చేయాలి అని మీరు అంటారు కదా! అసలు బీసీ సమాజంలో అంటే బీసీలలో గూడా అంత పెద్ద ఎత్తున గ్రౌండ్‌లో ఖచ్చితంగా రావాలి. ఈ 42% రిజర్వేషన్ కావాలి అని జెప్పేసి అందరికి ఆ కోరిక, వాంఛ ఉన్నాయా? సోయలేదా బా బీసీలకు? ఆ! తెలంగాణ బీసీలకు సోయలేదు పాపం. హ్మ్. వాళ్ళకు పూట ఉంటే పూట లేదు, ఆ వృత్తులు పోయినాయి, ఉపాధి పోయింది, ప్రత్యామ్నాయం లేక బజారు పాలైనరు, వలస కూలీలుగా మారినరు. హ్మ్. చాలా చిన్న చిన్న కులాలు అయితే చితికిపోతున్నాయి తెలంగాణలో మొత్తం. ఇప్పుడు ఏంటంటే, నేను ఊర్లలో ఉన్నారా భయ్, నాకు బిర్యానీ టేస్ట్ ఏమి ఎరుకుంటుంది, పొద్దుగాలు లేస్తే గొడ్డు కారము నూనెతోని అల్లం మిరపకాయ కారంతో బుక్కడు బువ్వ తిని వ్యవసాయం చేసుకుంటానే కాడనే ఉన్నది. ఈ బిర్యానీ గిర్యానీ అంటే తెలియలేదు కదా. ఈ అధికారమైన టేస్ట్ బీసీలకు, తెలంగాణ బీసీలకు సోయలేదు, తెలియదు పాపం. కొంత అక్కడిక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ మటుకు ఆపుకొని కూర్చుంటున్నారు అంతేగాని. అందుకే అసలు ఈ రాజ్యాధికారం అంటే ఏంటిది, దాంతో మనం ఏం చేయగలుగుతాం, మనం ఎట్లా మార్పులు తీసుకురాగలుగుతాం అనేది బీసీ లోపల చైతన్యం లేదు. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అనేది ఓన్లీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి ఇస్తే సరిపోతుందా? యాక్చువల్గా అసెంబ్లీల కాడికి కూడా రావాలి, రేపు ఆ ఫైట్ ఉంటుంది. పార్లమెంట్ కూడా రిజర్వేషన్స్ రావాలి. ఇక్కడ నుంచి మొదలైతే రేపు అక్కడ దాకా పోతుంది. బరాబర్ రిప్రజెంటేషన్ లేదు కదా. అంటే ఓన్లీ రాజకీయ పరమైన రిజర్వేషన్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, కాంట్రాక్ట్లు, ఇండస్ట్రీస్, ఈవెన్ బీసీ కార్పొరేషన్స్ కూడా ఫండ్స్ సపరేట్ గా ఇస్తామని కూడా చెప్పారు. వీళ్ళంతా వాటా కూడా ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? మహేష్ కుమార్ గౌడ్ గారిని అడుగుతున్నా, ఇవైతే ఫండ్స్ అన్ని ఇచ్చినావా నువ్వు? రేవంత్ గౌడ్ అని చెప్పని అంటున్నావు కదా. మరి వాళ్ళు చేసిన నీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రామిస్లు ఇచ్చిండ్రా? అవైతే ఆర్థిక పరమైనవి కదా. మన దగ్గర ఆ పైసలు ఉంటే నువ్వు ఇయ్యాలి కదా, ఈ బీసీలకు ఇయ్యాలి కదా. అవి కూడా ఇయ్యాలి కదా. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి బీసీల తరపు నుంచి కొంత వ్యతిరేకత లేకపోతే కొంత ఇబ్బందిని మూట కట్టుకున్నట్టుగా మరి ఈ లెక్క చూస్తే బరాబర్ మూట కట్టుకున్నట్టే. ఇప్పుడు ఏదున్నా కానీ నీళ్ళకి నీళ్లు పాలకు పాలు జనానికి అర్థమవుతుంది. కాంగ్రెస్ కు మాత్రం డెఫినెట్ గా ఇది దెబ్బ పడుతుంది.